హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈ వీడియోలో మనం ఉప్మా రవ్వతో క్రిస్పీగా ఉండే వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి ఏ కప్పుతో అయితే మనం ఉప్మా రవ్వని తీసుకుంటామో అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని వాటర్ ని బాగా మరిగించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, సన్నగా తరిగినటువంటి 2 పచ్చిమిర్చీలు, అలాగే సన్నగా తరిగినటువంటి కొద్ది కొత్తిమీర వేసుకొని వాటర్ ని బాగా బాయిల్ చేసుకోవాలండి 2-3 నిమిషాల పాటు. వాటర్ బాగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకొని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఉప్మా రవ్వ ఉడికించుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కంటిన్యూస్ గా కలుపుకుంటూనే ఉడికించుకోవాలండి, లేదంటే లంప్స్ అనేవి ఫామ్ అయిపోతాయి ఉప్మాలోకి. ఉప్మా రవ్వ అనేది బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఉప్మా రవ్వ అనేది కాస్త చల్లారిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1-2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఈ ఉప్మా రవ్వని ఒక డో లాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఉప్మాని డోలాగా చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు అందులో నుంచి కొద్దిగా ఉప్మా తీసుకొని దాన్ని రౌండ్ షేప్ లాగా చేసుకొని వడ షేప్ ఎలా అయితే ఉంటుందో అలా ఒత్తుకొని మధ్యలో ఒక చిల్లు పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన వడలన్నిటినీ కూడా చేసుకొని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు చేరుతుందండి. మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉందండి. ప్లీజ్ తొందర సబ్స్క్రైబ్ చేసుకుని 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యేలాగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని ఆయిల్ ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడికిపోయింది. ముందుగానే చేసి పెట్టుకున్నటువంటి వడలని కడాయి క్వాంటిటీని బట్టి ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి. వడల్ని ఆయిల్లో వేసిన వెంటనే తిప్పకుండా 2 నిమిషాల తర్వాత తిప్పుకొని గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని వడల్ని ఫ్రై చేసుకున్నట్లయితే వడలు లోపల బయట కూడా క్రిస్పీగా బాగా ఫ్రై అవుతాయండి. మిగిలిన వడలన్నిటినీ కూడా బ్యాచెస్ లాగా వేసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఉప్మా రవ్వతో ఇన్స్టెంట్ గా చేసుకున్నటువంటి క్రిస్పీగా ఉండే వడలు రెడీ. ఇన్స్టెంట్ గా చేసుకునేటటువంటి ఈ వడ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో అలాగే ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా తినొచ్చండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.